ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలు వచ్చాయి ఇటీవల. ఆయన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తూ, దాడులు చేస్తూ పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నట్టు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో మీడియాలో ఎక్కడ చూసినా జానీ మాస్టర్ పేరే వినిపిస్తోంది. అప్పటి నుంచి ఆయన పరారీలోనే ఉన్నారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. గోవాలోని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన్ను హైదరాబాద్కి తీసుకువస్తున్నట్టు సమాచారం. గత 3 రోజులుగా పరారీలో ఉన్నారు జానీ మాస్టర్. గోవాలోని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత గోవా కోర్టులో హాజరుపరిచిన పోలీసులు పీటీ కేసు కింద హైదరాబాద్కి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. రేపు ఉప్పరపల్లి కోర్టుకు హాజరుపరిచినట్టు సమాచారం అందుతోంది. కొంతకాలంగా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న యువతి తనపై పలుమార్లు లైంగిక వేధింపులు, అత్యాచార ప్రయత్నాలు చేశాడని, ఇటీవల మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నట్టు జానీ మాస్టర్పై ముందు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిందామె. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు కేసును నార్సింగ్ పోలీసులకు బదిలీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీపై పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత ఫోక్సో కింద కూడా అతనిపై కేసు నమోదు చేశారు. బాధితురాలు మైనర్గా ఉన్నప్పటి నుంచి వేధింపులు చేయడం వల్ల ఫోక్సో కేసు పెట్టారు. కేసు నమోదైనప్పటి నుంచి జానీ మాస్టర్ 5 రోజులుగా పరారీలో ఉన్నారు. ఆయన ఉత్తరాది రాష్ట్రాలకు పారిపోయారని, హైదరాబాద్లో తన స్నేహితుల దగ్గర తలదాచుకున్నాడని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కొంతమేరకు నెల్లూరులో కూడా ఉన్నారనే వార్తలు వినిపించాయి. జానీ మాస్టర్ని వెతికేందుకు కేసు నమోదైన తర్వాత 4 బృందాలు బయలుదేరాయి. ఈ క్రమంలోనే లదాఖ్, జమ్మూ, నెల్లూరు జిల్లాలో పోలీసులు తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు అరెస్ట్ చేసి హైదరాబాద్కి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో జానీ మాస్టర్పై ఎలాంటి ఆరోపణలు రావడంతో 6 నెలలు జైల్లో ఉన్నారు. జానీ మాస్టర్ అరెస్ట్ విషయం తెలియగానే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయం ఇండస్ట్రీలో రకరకాల చర్చలు సాగాయి. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటూ 40 పేజీలతో కూడిన లేఖను బాధితురాలు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదకు కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే బాధితురాలికి అండగా ఉండడమే కాదు, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామనే హామీ కూడా ఇచ్చారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.